నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ నేను ప్రశాంతి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ స్పెషల్ షో. భారతీయ హిందూ సంస్కృతిలో దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయంలోని దేవుళ్ళను చూడాలంటే మనకు రెండు కళ్ళు చాలవని అంటారు. అటువంటి దేవాలయాలను ఖండాంతరాల్లో కూడా నిర్మిస్తున్నారు ఎన్ఆర్ఐలు. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన తెలుగువారితో సహా ఎందరో ప్రవాసులు భారతదేశంలో ఉన్న దేవాలయాలకు ప్రతిరూపంగా తాము ఉన్న చోటనే దేవుడిని ప్రార్థించేందుకు పూజించేందుకు వీలుగా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ కోవలోనే అమెరికాలోని న్యూజెర్సీలో ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి నాంది పడనుంది. అగ్రరాజ్యంలో హిందూ ప్రభావాన్ని కొనసాగించేందుకు న్యూజెర్సీలోని మన్రోలో ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం ఆవిర్భవించింది. ఈ ఆలయ ప్రారంభం ఆగమ శాస్త్రోక్తయుక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా కళాత్మకంగా జరుగుతుంది. హిందూ సంప్రదాయ జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా 22 అడుగుల హనుమంతుడి విగ్రహంతో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల విస్తీర్ణంలోని ఓం శ్రీ బాలాజీ టెంపుల్ ఉన్న హనుమంతుని విగ్రహం న్యూజెర్సీలోని మన్రో టౌన్షిప్లో మొత్తానికి కనిపిస్తుంది. ఎకరాల విస్తీర్ణంలో 2 దశల్లో 4 భవనాలతో రూపుదిద్దుకుంటుంది ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం. ఆలయంలో సాయి జ్ఞాన మందిరం, హనుమాన్ దేవాలయం, గర్భగుడి, కల్చరల్ సెంటర్, కళ్యాణ మండపం, పలహారశాల, ప్రీస్ట్ క్వార్టర్స్ ఉంటాయి. ఫేజ్ 1లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం మరియు సాంస్కృతిక కేంద్రం నిర్మాణాలు ఉన్నాయి. మొదటి దశలో మొత్తం 278 పార్కింగ్ స్థలాల్లో 165 నిర్మాణాలు ఉన్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు మద్దుల సూర్యనారాయణ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్తో పాటు ఆలయాన్ని నిర్మించాలనేది తన చిన్ననాటి కళ అని తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మన్రో సమీపంలో 12 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. అన్ని కుటుంబాల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంతో పాటు అన్ని పండుగలు, హిందూ ఆచారాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకోవటమే ఈ ఆలయం యొక్క ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. దేవాలయం యొక్క అన్ని ప్రణాళికలు మరియు నిర్మాణ నమూనాలు మన్రో టౌన్షిప్ యొక్క ప్లానింగ్ బోర్డు ద్వారా ఆమోదించబడినట్లు తెలిపారు. ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం 2016 జూన్ 26న జరిగిందని తెలిపారు. నా పేరు సూర్యనారాయణ మద్దుల అండి. నేను ఈస్ట్ బ్రాన్స్విక్లో ఉంటాను. మనం ఈ టెంపుల్ 2010లో అప్రాక్సిమేట్లీ 11 acres ల్యాండ్ కొని ఈ టెంపుల్ స్టార్ట్ చేశాము. ఇది ఫస్ట్ ఫేజ్ 20,000 స్క్వేర్ ఫీట్ రెడీ అయిపోయిందండి. ఇది సాయి జ్ఞాన మందిర్. ఇక్కడ 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒక కమర్షియల్ కిచెన్ ఉంది, ప్రేయర్ హాల్ అండ్ వీ హ్యావ్ ఏ dining hall also. So this is basically a spiritual and cultural center for the next generation young kids, and we'll have Sai classes every Sunday 3 to 5 starting from September 2022, and also we have Sai bhajans every Thursday evening 7 to 9, and we have Prana Pratishtha set for June 13th to June 19th. That's 6 weeks from now. So we request everyone to come and visit this temple and see what is going on for Prana Pratishtha here. We are very fortunate that we have a very good Indian community nearly 15-20 miles from radius to the temple. We have more than 10,000 Indian families. We all
welcome you to come and participate in Prana Pratishtha programs. Thank you all, and this is a temple in Monroe, New Jersey in USA, and this temple is based on build it up with the founder's vision of bringing the culture and spiritual for all the ages. We are away from India and we want to bring the alive that continue the spiritual and cultural thing. So as likely with all other ways, they build a small temple and go. The founder's vision was to promote the culture and spiritual of our Indian things. That is the reason they build that one cultural center first, and then they want to build the temple later on. And this is a great opportunity, and it is centrally located in Monroe, New Jersey, and it's convenient for so many people around the USA, because this is New Jersey, as you know that this is a destination for one of the important place in New Jersey. So I strongly encourage, please participate in every way whatever you can, and we having a Prana Pratishtha on June 13 to 19. This is a great opportunity to involve and do that. So this is whatever you can contribute as a volunteer, as a donation or the service, whatever. It's a great thing to be participated for Lord God. Thank you very much, and thank you Sakshi for giving an opportunity for this. Thank you. ప్రపంచం మొత్తంలో దేవుడిని పూజించేవారు, నమ్మేవారు చాలా మంది ఉంటారు. దైవానికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కుటుంబం అంతటికీ మంచి జరుగుతుందని భావిస్తారు. ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వడం వల్ల పాప నాశనమే కాకుండా పుణ్యం కూడా లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ఇప్పటికీ హిందువులు ఆచరిస్తున్నారు. అంతేకాదు, దేవుని ఆలయ నిర్మాణానికి తమకు తోచినంత విరాళాలు ఇవ్వటానికి ప్రపంచంలోని హిందువులు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ఇలాంటి అవకాశాన్ని న్యూజెర్సీలోని మన్నోలో ఉన్న ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం వారు కల్పిస్తున్నారు. ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో జూన్ 13 నుంచి 19 వరకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే మంత్రోచ్చరణలతో నూతన ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ మహత్తర ఘట్టానికి సంబంధించి న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. పలువురు దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ సాయి బాలాజీ ఆలయ ప్రతినిధులు పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారుల నృత్య సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల బృందం అద్భుతంగా భక్తి పాటలు ఆలపించింది. ఇక విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ప్రతినిధులు కోరారు. Hello Andy, my name is Ramakrishna Sannidhi. I'm the co-founder. In 2010, like my brother-in-law Surunarayana Garu said, 2010 we bought the land together with Ramesh Tadwai, and we all three of us together. And from that time on, we are having, very very fortunate to be part of this great cause. We thank my brother-in-law every day, and I want everyone to participate in the Prana Pratishtha. This is once in lifetime opportunity. For $10,000 you can usually the Prana Pratishtha is done by only the trustees, few people, but we want my brother-in-law Surunarayana Garu giving opportunity to one and all everyone to be part of the Prana Pratishtha. It's like you are building your own temple. This is your temple. Be part of it, connect to it. Thank you very much for giving this opportunity. కేవలం $1,116 విరాళంగా ఇచ్చి ప్రాణ ప్రతిష్టలో భాగస్వామ్యులు అవ్వాలని నిర్వాహకులు కోరారు. మీరు అందించే సహకారాన్ని బట్టి మీ పేరు పవిత్ర ఆవరణలో గర్భగుడికి సమీపంలో ఉంటుందని ఆలయ బృందం తెలిపింది. ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్, ఇట్స్ ఎన్ అమేజింగ్ టెంపుల్. మీరు ఈవెన్ డ్రైవ్ బై చేసినా కూడా మండ్రోలో
It's a positive vibrations everywhere we have, and this is having a wonderful and a big commercial kitchen to do Narayana Seva, cook food for thousands of people and donate it to the shelters, and a lot of Seva activities can be done here, which is the place for service activities. And this is really like a temple where as a family you can come and serve anywhere you want to. It's open, it's our temple. అలాగే మీరు చేసే ఈ చిన్న విరాళం ఆలయ నిర్మాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటున్నారు శ్రీ సాయి బాలాజీ ఆలయ ప్రతినిధులు. సో చూసారు కదా, ఇది వాల్టి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.